దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? ఈ ఉపవాస దినాన దేవుడు నీకు విడుదలనివ్వాలని, విమోచన ఇవ్వాలని, నీకు రక్షణ, స్వస్థత అనుగ్రహించాలని, నీ కష్టకాలంలో, శ్రమకాలంలో ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకించి నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు. నీ సన్నిధికి వచ్చినట్లు నాకు విడుదల దయచే ప్రభువా అని ఇశ్రాయేలు ప్రజలు మూలుగుచు దేవునికి మొరపెట్టినారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మూలుగుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి విడుదలనిచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతుంది. నిర్గమకాండము 12:31-32 వచనంలో చదువుకున్నాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులు పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. ఐగుప్తులు మందరమును చచ్చిన వారమని తమ దేశంలోండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, ఏ విధంగా దేవుడు వారిని కాయుటకు, వారిని రక్షించుటకు మోషేను అహరోనులను ఏర్పరిచినట్లు మనకి దేవుని వాక్యంలో కనబడుతుంది. కాబట్టి మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన మూల్గులు దేవుని సన్నిధికి వెళ్ళి మన దుఃఖములు, మన మూల్గులు యెహోవా విన్నాడనియు దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది. నిర్గమ 2:23, 3:7 ఐగుప్తులు ఇశ్రాయేలును ఎన్ని విధాలుగా బాధించినను వారు ఐగుప్తులపై తిరగబడలేదు. వారిని కొట్టినను, తిట్టినను, ప్రతి పనిలో హింస పెట్టినను వారు యెహోవాను మాత్రమే జ్ఞాపకం చేసుకుని మూలుగుచు ఏడ్చుచున్నారు. తమకు విడుదల కావాలని, విమోచన కావాలని, వారికి రక్షణ కావాలని, నిత్య జీవం కావాలని దేవుని యొద్ద తమ ఆత్మలో రోధించారు. ఆ రోదనలు, ఆ మూలుగులు దేవుని యొద్దకు చేరినవి. ఐగుప్తుల వల్ల ఇశ్రాయేలు పొందుచున్న వేదనలు, కష్టాలు దేవుడు చూచాడు. అందువల్ల దేవుడు వారిని విడుదల చేయుటకు మోషేను పిలిచాడు. ఇందులో మనము గ్రహించవలసిన సత్యమేమనగా, మన హృదయ లోపల దేవుని ఆరాధించే బలమైన కోరిక ఉంటే దేవుడు మనల్ని కష్టపెట్టుచున్న వారి నుండి ఏ విధంగా విడిపించును. కాబట్టి ఇది ఏ చెర నిన్ను వేధిస్తుంది, ఏ వ్యాధి నిన్ను వేధిస్తుంది, ఏ కలత నిన్ను బాధ పెడుతుంది, దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు, విమోచన అనుగ్రహిస్తాడు. నీవు ఆయనను సేవిస్తే, ఆయనను అంగీకరించి దేవా నన్ను విడిపించు, రక్షించని ప్రార్థన చేస్తే ఇప్పుడే దేవుడు నీకు విడుదల అనుగ్రహించునుగాక. నీ కష్ట కాలం నుండి నీకు రక్షణ కలుగునుగాక. నీ శోధన గడియల నుండి, శ్రమ గడియల నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. శత్రువుచ్చు నుండి, మరణవచ్చు నుండి, చెర అనే బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పించి కాపాడునుగాక. ఆమేన్.